హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం పండుగ మీకు గుర్తుందా? నాగపంచమి కదండి. మేము మా ఊర్లో గుడికి వచ్చాం. మీరు కూడా మీ ఊర్లో గుడికి వెళ్ళే ఉంటారు కదా, మీ ఫ్యామిలీతో పాటు. మేము కూడా వచ్చేసామండి గుడికి. సో మేము కాళ్ళు కడిగేసుకున్నాము. ఇంకా గుడి చూసారా ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయండి. ఈ గోమాతల్ని మేమైతే దేవుడి కింద భావిస్తాము, ఎందుకంటే వాటిని మొక్కుతాం కూడా. ఇంకా మా ఫ్యామిలీలో అయితే నేను, మా అత్తమ్మ, మా పాప ముగ్గురం వచ్చేసామండి. ఏమేం పట్టుకోవాలి వచ్చేటప్పుడు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏమేం పట్టుకున్నామంటే మేము అగరబత్తీలు, పసుపు, కుంకుమ, పాలు. ఎందుకంటే నాగపంచమిలో మెయిన్ పాలు కదండి. పాము దేవుడికి, మనం నాగేంద్ర స్వామికి మనం పాలు పోస్తాం. మెయిన్గా అదే మెయిన్ మనం పోసేది ఈ నాగపంచమికి. ఇక్కడ చూసారు కదా, ఇది గజస్తంభం అంటారండి. వీటిని చాలా మొక్కుతారు అందరూ. ఎంటర్ అవ్వగానే దీన్నే మొక్కుతారు. సో నెక్స్ట్ మేమైతే అలా చుట్టూరా ఫస్ట్ అన్ని దేవుళ్ళకి మొక్కి పండ్లు, ప్రసాదాలు మనం ఏమేమి చేసుకున్నామో అన్ని దేవుడికి సమర్పించుకుంటాము. సమర్పించుకుని మన కోరికలన్నీ దేవుడికి చెప్పుకుంటే అన్ని తీరుస్తాడండి. సో మేమైతే చూస్తున్నాను కదా, ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ అన్ని పోస్టర్లు శివుడివే ఎక్కువ ఉంటాయి. శివుడు టెంపుల్ అంటారండి దీన్ని. అయితే చుట్టూరా మీకు ఒక వ్లాగ్లో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందుకెళ్ళగానే ఇక్కడ ఒక నాగేంద్ర స్వామి ఇది ఉంటుందండి, చిన్న గర్భగుడి లాగా. చూస్తున్నారు కదా, దీనిలో కూడా పాలు పోస్తారు, పసుపు కుంకుమ పెడతారు, ప్రసాదాలు ఏమైనా ఉంటే సమర్పించుకుంటారు. అగరబత్తీలు, కొబ్బరికాయలు ఏమున్నా కూడా ఇక్కడ కూడా కట్టుకుంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మా ఊర్లోనైతే. ఏం పండుగ అయినా కూడా మేమైతే ఇక్కడికే వస్తాం మ్యాక్సిమం. ఇక్కడికి వచ్చాకే వేరే టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ చూసారు కదా, మా పాప నన్ను చూసి మొక్కుతోంది అక్కడ. చాలా క్యూట్ కదండి చిన్నపిల్లలతో రావడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, హనుమాన్ ఆంజనేయ స్వామి. ఇది ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్. ఫ్రంట్కి వెళ్తే మొత్తం ఆరెంజ్ కలర్లోని బొట్టుతో చేసి ఉంటుంది హనుమంతుడిని. ఇంకా మీకు ముందుకు వెళ్తే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, పైన ఒక దేవుడు ఉన్నారు, కిందేమో మొత్తం హనుమాన్ చాలీసా ఉందండి. ఎవరికైనా హనుమాన్ చాలీసా వచ్చి చదువుకోవాలంటే ఇక్కడికి రండి. సో మొత్తం హనుమాన్ చాలీసా ఉంది. మా పాప అయితే చూశారు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మొత్తం ఫుల్ తనకి బయటికి వచ్చినందుకైతే ఫుల్ ఉత్సాహంగా ఉంది. ఈ టెంపుల్ అయితే నవగ్రహాల టెంపుల్ అంటామండి. ఇక్కడ మొక్కితే కాళ్ళు కడుక్కున్నాకే వేరే గుడికి వెళ్తాం. ఇంకా మనం మెయిన్ లోపల శివుడు టెంపుల్ చూసినట్టయితే చూసారు కదా ఎంత ప్లేస్ ఉందో మనకు కూర్చోడానికి. చాలా మంది ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంది ఉంటారు. మేము కొంచెం 7:30 కలా వచ్చాం కాబట్టి కొంచెం తగ్గారు. సో చూసారు కదా, మా లక్ అనుకోవాలి కొంచెం జనం తగ్గినందుకు. చూసారు కదా, మా అత్తమ్మ కూడా కూర్చున్నది కింద. మేమైతే టెంపుల్కి వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందండి మాకైతే. చూసారు కదా, ఇక్కడ నాగదేవతకి అక్కడే పక్కనే ఉంటుంది. ఇక్కడ మెయిన్ పూజిస్తారు అందరూ. ఎంత అద్భుతంగా ఉందో చూసారో విగ్రహం అయితే. నిజంగా నాకైతే ఇలా పాలు పోస్తుంటే నిజంగా దేవుడికే పోస్తున్నట్టు అనిపించిందండి. అంత అద్భుతంగా ఉంది ఇక్కడైతే. ఎంత కళగా ఉంది చూడండి విగ్రహం అయితే. ఇక్కడ అంతా మొత్తం కొబ్బరికాయలు అయితే చాలా కొడతారు, ప్రసాదాలు సమర్పించుకుంటారు. ఇంకా అగరబత్తి, ఇంకా పసుపు కుంకుమ కూడా వేస్తారు అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే పాలు పోసాము, పసుపు కుంకుమ వేసేసాము. ఇంకా కొబ్బరికాయ బ్యాలెన్స్ ఉందండి కొట్టేది. మా పాప చూసారా, ఏం చేయాలో తోచగా నించొని చూస్తుంది. మేమిద్దరం పూజలు చేసుకుంటున్నామని చెప్పి. మీ పిల్లలు కూడా ఇలా ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదండి టెంపుల్లోని. చూసారు కదా, ఇక్కడైతే బొట్లు అయితే పెడతాము. మొత్తం ఫస్ట్ బొట్లు పెట్టి ఇక్కడ
ఇక్కడ దీపాలు కూడా పెడతారండి. పొట్లు పెట్టి దీపాలు పెట్టి అగరబత్తి వెలిగించి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ పెట్టి ప్రసాదాలు ఏమైనా ఉంటే సమర్పించుకొని దేవుడికి మొక్కుకుంటామండి. అంతా మంచి జరగాలని చెప్పి. మొత్తం వేసాను. సో మా అత్తమ్మ అయితే అన్నీ నాకు పక్క నుంచి అందిస్తూ ఉంది. నేనైతే అన్నీ టక్క పెట్టేస్తున్నాను, బొట్లు బోనాలు అన్నీ. ఇంకా మీరు కూడా ఏ టెంపుల్స్కి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఇంకా మొత్తానికి మిగిలిన పాలు మొత్తం పోసేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కుంకుమ ఇంకా మొత్తం వేస్తున్నాం ఇక్కడే. ఇది కూడా మెయిన్ దేవుడు అండి, అందుకనే మేము ఇక్కడ కూడా వేస్తున్నాము. సో ఇక్కడ చూసా కదా మా అత్తమ్మ పాలు పోస్తుంది. మొత్తం అగరబత్తి వెలిగించాము. నేను కూడా పాలు పోసేస్తున్నానండి దేవుడికి. నాకైతే టెంపుల్ అయితే చాలా ఇష్టం అండి. ఏ పండుగ అయినా కూడా మేము ఇక్కడికి వస్తామండి. సూపర్ ఉంటుంది టెంపుల్. ఎప్పుడైనా మీకు వీలైతే నాకు పర్సనల్గా పెంచేయండి. పడినా పర్లేదా? నీకు పడినా పర్లేదా? ఫోటో కొబ్బరికాయ చేశారు కదా, పడినా పర్లేదా అంటున్నా. దేవుడి కొడతామండి. సో మా అత్తమ్మ రెడీగా ఉంది కొబ్బరికాయ కొట్టడానికి, మొక్కుతోంది కొట్టడానికి. ఇంకా మొక్కింది. కొబ్బరికాయ కొడితే ఇంక మొత్తానికి మా పూజ కార్యక్రమం కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ కొట్టాలంటే బలం ఉండాలి సుమి. కొబ్బరికాయ కొట్టాక ఒక ముక్కనేమో దేవుడికి ఇచ్చేస్తాము, ఇంకో ముక్క మనం తీసుకెళ్ళిపోతామండి ఇంట్లోకి ప్రసాదం కింద పంచడానికి. దాని జుట్టునైతే తీసేస్తాము, తర్వాతకి తీసేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతామండి. మా పాప చూసారు కదా, మా పాప కూడా మాతో పాటు కలిసిపోయింది, మొక్కేస్తుంది దేవుడిని. ఇందులో పెట్టి కవర్ బాగానే ఉంది, అచ్చుకు పీకెళ్తుందిగా. ఇంకేంటి ఫ్రెండ్స్, కొబ్బరికి అందరూ ఎలా ఎంజాయ్ చేశారు నాగపంచమిని చెప్పండి. ఇక్కడ చూసారు కదా, అందరూ భక్తితోని పూజలు చేస్తున్నారండి బాగా దేవుడికి. ఇదిగోండి మా అత్త. పాలు పసుపు కుంకుమ వేసేస్తామండి. చూస్తున్నారు కదా, మా పాప అయితే చూడండి ఫుల్ ఆడుకుంటుంది. తీసుకురాక బయటకు తెస్తామండి తనని, అందుకని ఫుల్ ఆడుకుంటుంది. ఇంకా దండం పెట్టుకుంటుంది. దండం పెట్టుకుంటారు అన్నమాట. జేజా. ఇంకా ఇక్కడ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఫైనల్లీ శివుడి టెంపుల్కి లోపలికి వచ్చాము. ఇంకా పంతులు గారు తీర్థం ఇచ్చారు, తాగుతున్నాము. మా పాప కూడా తాగిస్తుందండి మా అత్తమ్మ. నంది ఉంది కదండి, నందికి చెవుల రెండింటికి చేయి పెట్టి మనం శివుడిని చూస్తామండి. తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పడం ఎందుకు. ఏది చెయ్యి. ఇంకా మా పాపనైతే కంట కొట్టించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసింది మా అత్తమ్మ, కానీ ఫైనల్లీ ఎట్లా కొట్టింది. 2 వీడియో అది తీయస్తలే నాకు.
జేజకి మొక్కుతున్నావా మమ్మీ? చూశారు కదా తన భక్తి ఎలా ఉందో. జేజా ఒకటే దండం జేజా పెట్టుకుంటుంది. జేజా ఒకటే మొక్కుతుంది అందరినీ చూసి అక్కడ. జేజా. చాలా క్యూట్ కదా. ఇంకా ఫైనలీ మేమైతే ఇంకా కూర్చోడానికి వచ్చేసామండి. కూర్చొని ఇంకా కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేసాము. కొట్టేసి తల ఒక ముక్క తీసుకొని ప్రసాదం కింద తినేద్దామని చెప్పి కొడుతున్నాము కొబ్బరికాయ. మా అత్తయ్య చాలా కష్టపడుతుంది కొబ్బరి ముక్క తీయడానికి. మా పాప అయితే ఏది కానీ టేస్ట్ చూస్తే కానీ తినదండి. సో చూసారు కదా ఫైనలీ ఇంకా ఫోటో సెక్షన్కి వచ్చేసాం మేము. ఒక సెల్ఫీ తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుదాం అనుకొని ఇంకా సెల్ఫీ దిగాము. ఇంకా సో ఫైనలీ మా పూజ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయ్యింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఇదే అండి మా టెంపుల్, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్. మీకు కూడా నచ్చితే నాకు పర్సనల్గా పింక్ చేయండి. నేను ఎక్కడ అనేది అడ్రస్ చెప్తాను, టెంపుల్ అడ్రస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.